ఈ కథ పేరు చిలక పలుకు. ఒక ఊళ్ళో కొంచెం ఆస్తిపరురాలైన ముసలావిడ ఉండేది. ఆవిడకి ఒక మనవరాలు తప్ప మరెవ్వరూ లేరు. ముసలావిడ ఆ మనవరాల్ని ఎంతో కట్టుదిట్టంలో ఉంచి భయభక్తులతో పెంచింది. అందుచేత ఆ మనవరాలికి ఆ ఇల్లు ఒక బందికానాలాగా ఉండేది. ఆ ఇంట్లో అవ్వ, తను, ఒక రామచిలుక తప్పిస్తే ఇంకెవ్వరూ లేరు. తన ఈడు పిల్లలు హాయిగా స్వేచ్ఛగా తిరుగుతూ ఆడుతూ పాడుతూ కేరింతలు కొడుతుంటే మనవరాలికి ముసలిదాని మీద మంటెత్తుకొచ్చేది. కానీ ఆమె అంటే చెడ్డ భయం కావటం చేత ఆ పిల్ల ఆవిడ ఎదుట కుక్కిన పేనులాగా, నోట్లో నాలుక లేని దానిలాగా ఆమె అమాయకంగా ఉండేది. ముసలిది లేనప్పుడు మాత్రం ఆ పిల్ల కసి కొద్దీ ఈ ముసలిది చచ్చిపోతే బావుండును అని పైకే అనేసేది. ఈ మాటలు విని విని చిలక నోట అది వంటపట్టాయి. ఒకనాడు అది ముసలిది వింటుండగా ఈ ముసలిది చచ్చిపోతే బావుండును అనేసింది. ఈ మాటలు విని ముసలమ్మ నిర్ఘాంతపోయింది. అస్తమానము పంజరంలోండే ఉండే చిలకకు ఇలాంటి పాపిష్టి మాటలు ఎలా పట్టుబడ్డాయో ఆమెకు అర్థం కాలేదు. ఎందుచేతనంటే తన మనవరాలికి నోట్లో నాలుక లేదని ఆమె నమ్మకం. తాను తప్ప వేరే దిక్కులేని ఆ పిల్ల అలాంటి మాటలు ఎందుకంటుంది అని ఆవిడ అనుకుంటోంది. ఒకనాడు ఈ ముసలావిడితో పిచ్చాపాటి మాట్లాడటానికి పొరుగింటి ముసలామె ఒకటి వచ్చింది. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకునే సమయంలో ఆ చిలక ఈ ముసలిది చచ్చిపోతే బావుండును అనేసింది. ఈ మాటలు విని ఆ సమయంలో మాట్లాడుతున్న పొరుగింటి ముసలావిడ వెలవెలాపోయి చెబుతున్న మాటలు కూడా పూర్తి చేయకుండానే లేచి చక్కా పోయింది. ఇల్లుగల ముసలావిడికి తల తీసేసినట్టయింది. ఎలాగైనా చిలక చేత ఇలాంటి అవాకులు చవాకులు పలకకుండా చేయాలని ఆమెకు అనిపించింది. సమీపంలో ఒక శాస్త్రి గారి ఇల్లు ఉంది. వారి ఇంట కూడా ఒక చిలక ఉంది. అందుచేత చిలకల సంగతి ఆయనకి బాగా తెలిసుండొచ్చు అని ఆ ముసలిది శాస్త్రి గారి ఇంటికి వెళ్ళి, అయ్యా, మా చిలక పాపిష్టి మాటలు నేర్చింది. ఎవరైనా ఇంటికి రా భయంగా ఉంటోంది. దానికి కాస్త మంచి మాటలు అలవడే దారి చెబుదురు అని అడిగింది. ఆ శాస్త్రి గారు, అదేమంత కష్టమైన పని కాదే. మా చిలక చాలా మంచి మంచి మాటలు మాట్లాడుతుంది. దాని నోట ఎప్పుడూ ఒక్క చెడ్డ మాట కూడా రాదు. కావలిస్తే మా చిలకను మీ చిలక పంజరంలో 4 రోజుల పాటు ఉంచుకోండి. దాని నుంచి మీ చిలక కూడా 4 మంచి మాటలు నేర్చుకుంటుంది అన్నాడు శాస్త్రిగారు ముసలిదానితో. ఆవిడే శాస్త్రిగారు చిలకని తెచ్చి తన చిలకతో పాటు పంజరంలో పెట్టుకుంది. ఈ పని చేశాక ఆవిడకి పెద్ద బరువు దించేసినట్టు అనిపించింది. కానీ అంతలోనే ఇంటి చిలక కొత్తగా వచ్చిన చిలకను చూసి కళ్ళార్పుతూ ఈ ముసలిది చచ్చిపోతే బావుండును అన్నది. వెంటనే శాస్త్రిగారి చిలక తడువుకోకుండా తతహాస్తు అన్నది. ముసలావిడికి మండుకొచ్చింది. ఆవిడ పంజరం తెరిచి 2 చిలకలను వదిలిపెడుతూ పోయి చావండి అని తిట్టి వదిలిపెట్టేసింది.